దేశ ప్రజలకు ఒక పిలుపునిస్తున్నారు. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రధాని ఇంటి ముందు చేస్తున్న ధర్నాలో పాల్గొనాలని కూడా చెప్తూ ఉన్నారు. సో యాక్చువల్గా సిచ్యువేషన్ చాలా సీరియస్గానే అక్కడ కనిపిస్తోంది. చాలా హైటెన్షన్ వాతావరణమే ఉంది. మరి అమిత్ షాతో చర్చించిన తర్వాత జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీకి ఏమైనా కన్వే చేశారా? అక్కడ క్లియర్ చేయాలని చెప్పడం కానీ లేదు అని అంటే ఇంకా రాహుల్ గాంధీ ఇంకా దేశ ప్రజలకు కూడా పిలుపునిస్తున్నారు వచ్చి పాల్గొనండి అని. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఖచ్చితంగా ఇదొక మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నట్లుగానే చెప్పుకోవచ్చు స్వప్న. ఎందుకంటే అసలు ప్రధానమంత్రి నివాసం ముందు ఏ ఒక్కరిని కూడా నిల్చోనివ్వరు. అంటే ఇది పిఎం ఇల్లు, కనీసం మేము ఫోటో దిగుతాము చెప్పుకోవడానికంటే కూడా ఇక్కడ అలో చేయరు. అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఎంపీలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అదే పరిస్థితుల్లో అదే సమయంలో దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం ఇప్పుడు ప్రధాని నివాసానికి రండి, ఇక్కడే ఆందోళన చేద్దాం, యువతకు జరిగినటువంటి అన్యాయం పైన ప్రధానమంత్రిని రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా యువత కదిలొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయం జంతర్ మంతర్లో ఉన్నటువంటి యువతకు, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రస్తుతం సాగుతున్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి యువతకు తెలిస్తే వాళ్ళు కూడా కదిలొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మరోసారి ఢిల్లీ మరింత గందరగోళంగా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం కొంత సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళైతే రెడీగా ఉన్నారు. ఆందోళనను విరమించేటటువంటి ప్రయత్నం చర్చల ద్వారా ఒకసారి ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చలు సక్సెస్ కాకపోతే సో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ని వాళ్ళను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించేటటువంటి ప్రయత్నాలు చేసేందుకు కూడా ఒకవైపు పోలీసులు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఎవరైతే మొదట కార్యకర్తలందరినీ ఇక్కడ నుంచి చెదరగొట్టడం, లేదంటే వాళ్ళను అరెస్ట్ చేసి పంపించడం, ఆ తర్వాత కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, దాంతోపాటు ప్రియాంక గాంధీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించాలా, ఏం చేయాలనే దాని మీద పూర్తిగా, అంటే నిన్న జరిగినటువంటి ఆందోళనలో రక్తపాతం కావడంతోనే ఇప్పుడు ఆ పరిస్థితి ఇంత దాకా వచ్చింది. సో ఇక్కడ కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఏ మాత్రం కొంత తప్పు చేసినా అది మరింత గందరగోళానికి దారితీస్తుంది, మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. అందుకోసమే ఎవరిని కూడా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళన మీరు వెనక్కి తగ్గండి అంటున్నారు, కానీ ఎవరిని లాక్కొచ్చి అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు లేదు. అందుకోసమే చర్చలు జరుపుతున్నారు. లేదంటే ఆ తర్వాత సున్నితంగా వాళ్ళను వెహికల్స్ ఎక్కించి వాళ్ళను పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వప్న. అయితే రాజు ఆల్రెడీ జితేంద్ర సింగ్ వెళ్లారు, రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు, అలాగే ఖర్గేతో కూడా చర్చలు జరపడం జరిగింది కాంగ్రెస్ పెద్దలతో. అయితే తక్షణం వాళ్ళ డిమాండ్స్ అయితే వాళ్ళు ముందు ఉంచారు, కానీ తక్షణం అక్కడ క్లియర్ చేయాలి అని అంటే వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ పెద్దలు కానీ విద్యార్థులు కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఎస్ స్వప్న, వీళ్ళు దాదాపు 4-5 డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు. అంటే నిన్న సిజేపీ తరపున వెళ్ళినటువంటి కోర్ టీం కావచ్చు, అంటే జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో కూడా వాళ్ళు కోరింది ఒకటే, అంటే ప్రస్తుతం సోనం వాంగ్చుక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు, ఆయన్ను ఆసుపత్రి నుంచి విడుదల చేయాలి, ఆయనకు నచ్చినటువంటి ఆసుపత్రికి వెళ్తాడని. సో దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో సోనం వాంగ్చుక్ ఊరట లభించింది. ఆయన నచ్చినటువంటి హాస్పిటల్కు వెళ్ళొచ్చు అంటూ కూడా అది క్లియర్ అయిపోయింది. అంటే ఒక డిమాండ్ క్లియర్ అయిపోయింది. ఇక మిగతా డిమాండ్ల విషయానికి వస్తే నీట్ పేపర్ లీకేజ్ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా యూపీకి సంబంధించినటువంటి పేపర్స్ కావచ్చు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నో పేపర్లు లీక్ అవుతూ వస్తున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనేది ప్రధాన డిమాండ్. సో ఆ డిమాండ్ పైన చాలా నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే నీట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారో, దానికంటే ముందు ఎగ్జామ్ను రాసినటువంటి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారో, రద్దు చేశారో, సో అప్పుడు కొంతమంది అభ్యర్థులు వాళ్ళ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారు, సో ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ డిమాండ్ కూడా ఒకవైపు చేయాలి. దాంతోపాటు నిన్న ఎప్పుడైతే యువత పైన దాడులు చేశారో దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి క్షమాపణ కోరాలి యువతను. మళ్ళీ అంతేకాదు, దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలనేది ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి డిమాండ్. ఈ అన్ని అంశాల్లో కనీసం 1-2 కేంద్ర ప్రభుత్వం ట్యాకిల్ చేస్తే వాటికి సిద్ధంగా ఉన్నామంటే కొంత ఆందోళనలు తగ్గుతాయి. కానీ అన్నిటికన్నీ రేపే చర్చించుకుందామంటే మాత్రం ఈ ఆందోళన విరమించేటటువంటి పరిస్థితి లేదు. సో అందుకోసమే కేంద్రం సైతం అటు అమిత్ షా కావచ్చు, మరోవైపు జితేంద్ర సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏ అంశాలతో ముందుకు వెళ్ళాలి, రేపు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే వీళ్ళు శాంతిస్తారనే దాని మీద కూడా ప్రస్తుతం కొంత కీలకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే
పార్లమెంట్లో డిబేట్ పెడితే ఖచ్చితంగా అందరూ ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా డిబేట్ పెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా వెనక్కి తగ్గి రేపు పార్లమెంట్లోనే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతారు. సో ఈ అంశాలపైన ఒక స్పష్టత వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రధానమంత్రి నివాసం ముట్టడి మాత్రం కొనసాగుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్వప్న, అయితే రాజు, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి మీరు ఇంతకుముందు వివరించారు. అక్కడ పోలీస్ బలగాలే కానీ ప్లాటూన్స్ కానీ రెడీగా ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి అన్నట్టుగా, లేదంటే వెహికల్స్లో ఎక్కించి తీసుకువెళ్ళడానికైనా అయి ఉండొచ్చు. ఎందుకనంటే ప్రధాని నివాసం అని అంటే అది చాలా హై సెక్యూరిటీ ఉన్న ఏరియా. సో పోలీసు బలగాలకు కానీ ఏమన్నా ఆదేశాలు వచ్చినాయా? మనం వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశామా? వాళ్ళ కార్యాచరణ ఏంటి ధర్నాకు సంబంధించి? ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారో ఆ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు రాహుల్ గాంధీతో రిక్వెస్ట్ చేశారు, సార్ ఈ ప్లేస్ హై సెక్యూరిటీ జోన్, అంతేకాదు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ లేకుండా ఈ ప్రాంతానికి ఎవరూ రావడానికి వీల్లేదు, వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని. కానీ ప్రధానమంత్రి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు, మేము ఇక్కడే ఉంటాము, ఎవరైతే నిన్న యువత పైన దాడి చేశారో వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటూ మొరాయించుకు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. బైఠాయించుకు కూర్చున్నారు, మేము కదలమంటూ స్పష్టం చేశారు. దాంతో వెంటనే జితేంద్ర సింగ్ రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రంగంలోకి దిగి ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడడము, ఏ విధంగానైతే ఈ ఆందోళన విరమించాలి, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచిస్తుంది, యువతకు మద్దతుగా ఉండేందుకే ఈరోజు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ప్రధానమంత్రి చేశారనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ కానీ అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ, మరోవైపు ఎవరైతే ప్రియాంక గాంధీ, ఇంకోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇక్కడే ఉన్నారు, కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు, ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. ఫైనల్గా ప్రస్తుతం మాత్రం ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. దాంతో పోలీసులు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఎంపీలు. సో వీళ్ళను నిన్న యువతను హ్యాండిల్ చేసినట్టుగా చేస్తే కుదరదు, ఖచ్చితంగా వాళ్ళ విషయంలో చర్చలు జరపాలి, లేదంటే జాగ్రత్తగా వాళ్ళను పోలీస్ స్టేషన్కు తరలించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే కొంత హోంశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి, ఏ విధంగా చేయాలనేది. ఎందుకంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. సో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలను మాత్రమే వీళ్ళు ఫాలో కావాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే హైకమాండ్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు, హయ్యర్ లెవెల్ ఆఫీసర్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాల ప్రకారమే పోలీసులు వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా పోలీసులు సైతం కొంత నిజం చెప్పాలంటే ప్రస్తుతం రిలాక్స్డ్గానే కనిపిస్తున్నారు. వాళ్ళ ధర్నా వాళ్ళు చేసుకొనియండి, కానీ లోపలికి కొత్త వాళ్ళని ఎంట్రీ కానియొద్దు, పైగా ఈ ప్రాంతంలోకి ఇతర కార్యకర్తలను కూడా ఎంట్రీ కానియొద్దంటూ కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా హై సెక్యూరిటీ జోన్కు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఎంపీల నినాదాలు, కొంతమంది ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ నినాదాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతూనే ఉన్నాయి. స్వప్న, అయితే రాజు, సీజేపీ గురించి మాట్లాడుకుంటే మొదట స్లోగానే స్టార్ట్ అయింది ఆ పార్టీ, క్రమంగా ఇప్పుడు పుంజుకొని ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు సంబంధించి కానీ, లేదంటే నిన్న వాళ్ళు చేపట్టిన చలో పార్లమెంటు కానీ, ఇవన్నీ చూస్తుంటే అది స్లోగా పుంజుకుంటూ వచ్చింది. అయితే ఇవాల్టి రోజు ప్రధాని ఇంటి ముందు ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ధర్నా జరుగుండకపోవచ్చు, అది కూడా విద్యార్థులకు సంబంధించింది. సో ఈ నిన్న కానీ ఇవాళ కానీ పార్లమెంట్ కూడా సరిగ్గా జరగలేదు, ఉభయ సభల్లో కూడా రచ్చ జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఎంత సినారియోకి సంబంధించి, లేదంటే కాంగ్రెస్ సీజేపీకి మద్దతు ఇస్తున్న విషయానికి సంబంధించి, లేదంటే కాంగ్రెస్ కేంద్రం ముందు ఉంచిన డిమాండ్స్కి సంబంధించి కానీ భాగస్వామ్య పక్షాల నుంచి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? ఖచ్చితంగా స్వప్న, ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళన మాత్రమే కాదు, ఈరోజు మనం పార్లమెంట్లో చూసాము ఎంతోమంది మొదటి నుంచి, అంటే జూన్ 20వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ఎప్పుడైతే నిరాహార దీక్షకు కూర్చోవడము, సోనం వాంగ్చుక్ను కూడా స్వయంగా ఆయనను పరామర్శించినటువంటి వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, సమాజ్వాదీ పార్టీకి సంబంధించి డింపుల్ యాదవ్ అక్కడికి వెళ్ళారు, అఖిలేష్ యాదవ్ సతీమణి ఆమె కూడా ఎంపీగా ఉన్నారు. దాంతోపాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఏదైతే డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీలు, ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు చాలామంది కూడా వెళ్ళి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆందోళన కూడా అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశంగా ప్రస్తుతం చూడట్లేదు, ఇది యువత పైన జరిగినటువంటి దాడి. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత యువత ఏ విధంగానైతే ఢిల్లీకి రావడం, ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి కోసం వస్తే వాళ్ళను రక్తాలు కారేలా కొట్టడం, వాళ్ళపై లాఠీ చార్జీలు చేయడం, అంతేకాదు టియర్ గ్యాస్ వదలడం, దాంతో ఎంతోమంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే
కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఏదైతే మిగతా ఎవరెవరి మద్దతు ఉంటుందో వాళ్ళందరినీ కూడా కూడగట్టి పార్లమెంటు వేదికగా కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి నిన్న కూడా సభను స్తంభింపజేశారు. ఈరోజు పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కొంత సిచ్యువేషన్ అయితే ఇంకా సేమ్ అంటే ఏ విధంగానైతే ఇప్పుడుందో దానికి అనుగుణంగానే అదే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత పోలీసులు మాత్రం రెడీ టు మూవ్ అన్నట్టుగా, రెడీ టు యాక్షన్ అన్నట్టుగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయం ఏంటంటే నిన్న దేశ రాజధాని ఢిల్లీలో కీలక ప్రాంతమైనటువంటి పార్లమెంటు, జంతర్ మంతర్ ఈ ప్రాంతాల్లో ఏమాత్రం సిగ్నల్ నెట్వర్క్ లేకుండా ఎక్కడికక్కడ ఆపేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటువంటి పరిస్థితులు మామూలుగా జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి చేస్తూ ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది. కొంత ప్రధానమంత్రి నివాసం వద్ద సిగ్నల్స్ మొత్తం కూడా ఇంటర్నెట్ సిగ్నల్స్ను వీక్ చేశారు. సో దానికి సంబంధించి అందుకోసమే మనం సైతం అంటే ఆ ధర్నాకు కొంత దూరంగా వచ్చి లైవ్ కవరేజ్ చేయాల్సి వస్తుంది. నెట్వర్క్ ఏమాత్రం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. పైగా వీళ్ళు పంపించేటటువంటి సమాచారం ద్వారా మళ్ళీ ఇంకా జనాలు ఇక్కడికి రావడం, వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇవన్నీ కూడా షేర్ చేసేందుకు అవకాశం ఉండొద్దనే ఆలోచనతో పోలీసులు కొంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానమంత్రి నివాసం వద్ద కనిపిస్తుంది. స్వప్న, అదే రాజు, మీరు కొన్ని గంటల నుంచి అక్కడ లొకేషన్లో లైవ్లో ఉన్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రవర్తన కానీ లేదంటే కాంగ్రెస్ పెద్దలు కానీ అక్కడ ఇప్పుడు క్లియర్ చేసే సిచ్యువేషన్ అసలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ప్రజెంట్ చూస్తుంటే మాత్రం వాళ్ళ ఆందోళన వాళ్ళదే. మేము మాత్రం ఇక్కడ కాపు కాస్తున్నాం అన్నట్టుగానే పోలీసుల వ్యవహారం కనిపిస్తుంది. మొదట్లో కొంతమంది ఎంపీలను అరెస్టు చేశారు, కొన్ని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పాట్కు చేరుకున్నారో, చర్చలు జరిపేటటువంటి ప్రయత్నం చేశారో, ఆ చర్చలు సఫలం కాకపోయినప్పటికీ కూడా అప్పటి నుంచి పరిస్థితి కొంత శాంతియుతంగానే కనిపిస్తుంది. పోలీసులు కామ్గానే ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన కంటిన్యూ అవుతూనే ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు మిగతా ఎంపీలందరూ ఆందోళనలో, ధర్నాలో కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం అదే విధంగా కంటిన్యూ అవుతుంది. అయితే బయట నుంచి మాత్రం ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఎందుకంటే బయట నుంచి కనుక జనం లోపలికి వస్తే, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, యూత్ కానీ ఇక్కడికి వస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందన్నటువంటి ఆలోచనతో వాళ్ళను ప్రస్తుతం చేసినటువంటి వాళ్ళను కదిలించట్లేదు. అలాగని బయట నుంచి వచ్చేటటువంటి వాళ్లకు అనుమతి కూడా ఇవ్వడం లేదు. స్వప్న, రైట్ రాజు, థ్యాంక్ యూ.